హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిత్యా నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి మసాలా పల్లి పకోడీ చూపించబోతున్నానండి. సూపర్గా ఉంటాయి, ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి చేసి పెడితే భలే ఇష్టంగా తింటారు. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకున్న తర్వాత 2 స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. కాశ్మీరీ చిల్లీ పౌడర్ లేకపోతే నార్మల్ కారమైనా యూజ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర పౌడర్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ చాట్ మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత 1/2 కప్పు శనగపిండి వేసుకోవాలి. 1/2 కప్పు బియ్యపిండి వేసుకోవాలి. ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి. ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకుంటామో శనగపిండి బియ్యపిండి అదే కప్పుతో తీసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి. 1/2 నిమ్మకాయ పిండుకుంటే కరెక్ట్ సరిపోతుంది. నిమ్మకాయ వేయటం వలన పల్లీలు అనేటివి చేదురావండి. నిమ్మకాయ వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ పోయొద్దు. ఇలా వాటర్ అనేటివి చిలకరించుకుంటూ కలుపుకోవాలి. ఇలా పొడి పొడిగా కలుపుకోవాలండి, ముద్దలాగా కలుపుకోవద్దు. వాటర్ ఎక్కువ పట్టవు, 3-6 స్పూన్ అంతా పడుతుంది. ఇక్కడ నేను 3 స్పూన్ల వాటర్ అంతా పోసాను. ఇలా వాటర్ పోసుకొని ఇలా పొడి పొడిగా కలుపుకోవాలి. ఇక్కడ వీడియోలో చూసిన విధంగా ఉండాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసి ఇలా విడివిడిగా వేసుకోవాలి. పల్లీలు అనేటివి విడివిడిగా వచ్చే విధంగా వేసుకోవాలి, ముద్దలాగా వేసుకోవద్దు. నేను వీడియోలో చూస్తున్న విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు మంచిగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు. హై ఫ్లేమ్లో పెడితే పైన మంచి వేగుతాయి, లోపల మంచి వేగవండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి వేయించుకోవాలి. ఈ మసాలా పల్లీకి వచ్చేసి పల్లీలు మంచి వేగితేనే టేస్ట్ బాగుంటుంది. పల్లీలు అనేటివి వేగిపోయాయండి. ఇదే విధంగా మొత్తం వేయించుకోవాలి. ఇలా వేయించుకొని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు వేయించుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా వేయించుకొని పల్లీలలో ఈ కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పైనుండి కొంచెం స్పైసీనెస్ కోసం కొంచెం కారం వేసుకోవాలి. ఇలా కారం చిలకరించుకోవాలి. ఇలా కారం వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. మసాలా పల్లి పకోడీ రెడీ అయిపోయిందండి. సూపర్గా వచ్చింది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నిత్యా నేచర్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.